నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, పసుపు, జొన్న ధాన్యాలు తడిసి ముద్దయ్యాయి. సిరికొండ, దర్పల్లి మండలంలో వరి ధాన్యం నీళ్ల కుప్పలుగా మారాయి. దీనికి తోడు రాత్రి వేగంగా వీసిన ఈదురుగాలులకు మామిడి పంట నేలపాలైంది. వరి పంట నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, నిజామాబాద్ లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికైతే రైతులకైతే తీరని నష్టం ఏర్పడింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి గాలి వానలతో కూడిన వర్షాన్ని బీభత్సం సృష్టించిందని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున గాలి ఒకేసారి వాన వడగళ్ల వాన తోడు కావడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో రైతాంగం అంతా ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యము మరికొద్ది రోజుల్లో కోసే సమయంలో వర్షం విపరీతంగా కురవడంతో రైతాంగం తీవ్ర స్థాయిలో నష్టపోయింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వరి పంటతో పాటు మొక్కజొన్న, పసుపు, అదేవిధంగా కందులు, వేరుశెనగ పంటలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు బాన్స్వాడ నియోజకవర్గం, ఇటు బాల్కొండ నియోజకవర్గం వరకు ఓ బెల్ట్ల విపరీతమైన వర్షం, అదేవిధంగా ఈదురుగాలులు కురవడంతో ఒకేసారి రైతులకు ఊహించని పరిణామం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటగా కోసినటువంటి ధాన్యాన్ని కల్లాలలో ఉంచడం వల్ల కనీసం టార్పాలిన్లు కూడా ఎండాకాలం కాబట్టి వర్షం పడదనుకున్నటువంటి రైతులు వాటిపైన టార్పాలిన్లు కప్పలేని పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో ఇటు టార్పాలిన్ లేకపోవడంతో వ్యవసాయ మార్కెట్ లో కూడా నీళ్లు నిలిచాయి. నీళ్లు నిలిచడం వల్ల అటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పసుపు మార్కెట్ లో పూర్తిగా పసుపు తడిసి ముద్దయింది. పసుపు ముఖ్యంగా సున్నితమైన పంట, ఇది రంగు మారితే ఎందుకు పనికి రాకుండా పోతుందనే ఆందోళనలో పసుపు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు వరి విషయానికి వస్తే వరి దాదాపుగా మొదటి క్రాప్ గా అటు నిజాం సాగర్ బెల్ట్ ప్రాంతం నుంచి బాన్స్వాడ నుంచి మొదలుకుంటే బాల్కొండ, నిజామాబాద్ రూరల్ వరకు వరి ధాన్యం మొదటి క్రాప్ వచ్చింది. ఈ నేపథ్యంలో మొదటిగా వరి ధాన్యాన్ని కోసి కళ్ళలలో నిల్వ ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐ కొనుగోలు కేంద్రాల నుంచి ప్రభుత్వం నుంచి సరైన స్పష్టత రాకపోవడం వల్ల రైతాంగం ఇంకా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అనుకుంటున్న సమయంలో కళ్ళాలలో ధాన్యం నిల్వహించడం వల్ల వరి ధాన్యం కూడా తడిసి ముద్దయింది. ఈ నేపథ్యంలో సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం ఇటు వరి ధాన్యం కొనుగోలు చేసి ఉంటే ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగేది కాదని రైతాంగం వాపోతున్నారు. దాదాపుగా ఈ పాటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఎఫ్ఐ, అదేవిధంగా ఇటు ప్రాథమిక సహకార కేంద్రాల ఆధ్వర్యంతో పాటు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న అప్పటికీ పూర్తి స్థాయిలో ఇటు ధాన్యం కొనుగోలు నుంచి రైతుల నుంచి సేకరించడంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఈసారి విఫలమైంది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి పెద్ద చిన్నకారు రైతులను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకునే పరిస్థితికి నెట్టి దాదాపుగా 75% క్రాప్ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్న తర్వాతనే ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ కొనుగోలు కేంద్రంలను ఏర్పాటు చేస్తారు. అంటే 75% క్రాప్ ను దళార్లకు రైతులు అమ్ముకున్న తర్వాత కేవలం 30% రైతులకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం. ఇందులో ప్రభుత్వం మోసపూరిత విధానం వల్ల రైతాంగం పూర్తి స్థాయిలో నష్టపోతుంది. మొదటిగా క్రాప్ వచ్చిన సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెడితే ప్రభుత్వం ఇవ్వాల్సిన భరోసా ఇది 500 రూపాయల ఏదైతే ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర ఉంటుందో దాన్ని ఎగ్గొట్టొచ్చని, అదేవిధంగా పంటకు మద్దతు ధర ఇవ్వాల్సింది కూడా ఎగ్గొట్టొచ్చదన్న ఒక నెపంతి వల్ల రైతాంగంతో రాజకీయాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని పూరించడం ప్రభుత్వం ఏ మేరకు చర్యలు చేపడుతుందన్న అంశం పట్ల రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఈ నేపథ్యంలో జకరన్పల్లి, ఆర్మూర్, అదేవిధంగా బాల్కొండ, ఇటు నిజామాబాద్ రూరల్ మండలంలో కూడా వరి పంట పూర్తి స్థాయిలో కంకులు నూనె పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇటు రైతాంగం వీటిని పూర్తి స్థాయిలో సర్వే చేయించి రైతాంగానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించాలంటున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి విపత్తు వచ్చిన సమయంలో ఈ పాటికి ఏఓ అగ్రికల్చర్ నుంచి మొదలుకుంటే జేడీ అగ్రికల్చర్ వరకు క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన జరిగేది. కానీ ఇప్పుడు ఇది రెండో దఫా వర్షం పడడం, నష్టపోవడం కూడా రెండో దఫనే అయినప్పటికీ మొదటి దఫగా ఉన్నటువంటి ఈ మామిడి పంట, అదేవిధంగా వరికి సంబంధించినటువంటి పంటను నష్టపరిహారం
పరిహారం అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున వర్షం తాకిడి వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి వరికి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయించి ముమ్మరంగా రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా అటు పసుపు రైతుల పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. పసుపు రైతులకు సంబంధించినటువంటి పసుపును నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు తరలించడం జరిగింది. ఒకటేసారి ధాన్యంలో సరైన ఇటు వ్యవసాయ మార్కెట్ లో సరైన సదుపాయాలు లేక పసుపు తడిసి ముద్దైన పసుపును ప్రభుత్వం మద్దతు ధర ఈనం ధర కొంటుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తూకం వేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి దానికి మద్దతు ధర కల్పించి పసుపు రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా మరో 2 రోజుల పాటు వర్షాలు విపరీతంగా ఉంటాయంటున్నారు. రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అనేక గ్రామాలు ఇప్పటికీ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు సంబంధించినటువంటి అంశాలపైన మరమ్మతులు చేయించి అదేవిధంగా ఇటు కరెంటును సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.